నా వందనాలు. నాకు తెలిసి మాకు సమయం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకి, కూడి వచ్చిన సంఘానికి నా వందనాలు. నా పేరు నల్ని. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరే రక్షణ తీసుకున్నాను. నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ నా నా కుమారుడు అండ్ మా హస్బెండ్. మా అత్తగారి ఇంట్లో ఫస్ట్ రక్షణ తీసుకున్నది నేనే. నాకు మ్యారేజ్ అయిన వెంటనే కన్సీవ్ అయ్యాను. నేను ఎప్పుడూ పిల్లలు కావాలని దేవుడిని అడగలేదు. అయితే మా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎక్కడైనా సరే ఫస్ట్ కన్సీవ్ అయింది నేనే. వాళ్ళందరూ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ చాలా ఇయర్స్ నుంచి పిల్లలు కావాలని చాలా ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా కూడా ఎవరికి సంతానం కలగలేదు. నాకు ఒక్కదానికే అమ్మగారి ప్రార్థన, మా అక్క ప్రార్థన వల్ల కన్సీవ్ అయ్యాను. అయితే నేను అడగకుండా ఇచ్చిన సంతానం కాబట్టి హన్నా ప్రార్థన ఆలకించిన దేవుడు సమయాన్ని ఇచ్చాడు. సమయాన్ని అట్లాగే సమర్పించుకుంది. నేను కూడా నాకు పుట్టిన బిడ్డని అట్లాగే సమర్పించుకుంటాను అని చెప్పాను. బాబు పుట్టిన తర్వాత కూడా ఈ బిడ్డ నీకే ప్రథమ సంతానం, నీ సంతానం అన్నావు కదా దేవా, ఈ బిడ్డ నీకే ఇస్తానన్నాడు. అయితే బాబు పుట్టిన 1 year తర్వాత బాబు చాలా చక్కగా ఉంటాడు. వాడి తెలివితేటల్ని చూసి ఈ బాబుని సేవకి ఇవ్వను, నేను బాగా చదివించి అబ్రాడ్లో సెటిల్ చేయాలి అనుకున్నాను. ఆ మాట అనుకున్న తర్వాత నుంచి బాబులో చాలా చేంజెస్ వచ్చేసినాయి. బిహేవియర్ ఇష్యూస్ చాలా వచ్చినాయి, డెవలప్మెంటల్ డిలేస్ వచ్చినాయి. అప్పటి వరకు చాలా తెలివిగా ఉండేవాడు. కాస్త నేను ఎంత కూర్చోబెట్టి చెప్తున్నా, ఎన్ని మాటలు చెప్తున్నా ఒక్క మాట కూడా నోరు తెచ్చేవాడు కాదు. సోషల్ కమ్యూనికేషన్ ఉండేది కాదు. కంప్లీట్లీ 0 స్టేజ్కి వచ్చేసాడు. అప్పటికి కోవిడ్ అయిపోయి 1.5 yearsకే నేను స్కూల్లో వేసాను. కమ్యూనికేషన్ రావట్లేదు, ఎంత చెప్పినా కూడా మాటలు రావట్లేదు అని చెప్పేసి స్కూల్లో వేసినా కూడా అంత చిన్న ఏజ్లో ఎవరితోనూ కమ్యూనికేట్ అయ్యేవాడు కాదు. ఒక ప్లేస్లోనే ఉండేవాడు. ఐ కాంటాక్ట్ ఉండేది కాదు. నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అందరు స్కూల్లో వేస్తే మాటలు వస్తాయి, పిల్లలతో మాట్లాడుతూ ఉంటే ఇంకా కమ్యూనికేషన్ డెవలప్ అవుతుందని చెప్పేవాళ్ళు. కానీ నేను ఎంత నా సైడ్ నుంచి ట్రయల్స్ చేసినా కూడా అసలు జీరో రిజల్ట్ వాడి దగ్గర నుంచి. చాలా మంది త్రూ కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి, బాబు కొద్దిగా హైపర్గా ఉన్నాడు అని చెప్పేసి అన్నారు. బాబు నెలల పిల్లాడు ఉన్నప్పుడు మేము మా వర్క్ చేసుకోవడం వల్ల బాబుని పట్టుకునే వాళ్ళు ఎవరు లేక స్క్రీన్ ఇచ్చేసేవాడు. ఫోన్తో టీవీ ఎక్కువ చూసేవాడు. కానీ అప్పుడు కూడా బాగానే ఉండేవాడు. కానీ నేను ఎప్పుడైతే ఈ తీర్మానం బాబుని సేవకి ఇవ్వాలో అనుకున్నానో అప్పటి నుంచే బాబులో చాలా చేంజెస్ వచ్చేసింది. థెరపీస్ తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత బాబుకి డెవలప్మెంటల్ డిలేస్ ఉన్నాయి, థెరపీస్ ఇప్పించాను అని చెప్పేసి అన్నారు. ఆ థెరపీస్ కూడా చాలా కాస్ట్లీ. మంత్లీ వచ్చి 30,000-35,000 దాకా అయ్యేవి. అది కూడా దగ్గర ఉండేది కాదు, చాలా దూరంలో ఉండేది. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత కూడా 100లో రికవరీ రేట్ అనేది ఒక 4 మెంబర్స్కి 4 kids మాత్రమే చేంజెస్ కంప్లీట్గా అవుట్ ఆఫ్ ద స్టేజ్ వస్తారని చెప్పేసి చెప్పారు. అయితే నేను అది చూసి నాకైతే నేను ఏ స్టేజ్లో ఉన్నానో అనేది, అసలు ఎందుకు బ్రతికున్నానా, ఈ పిల్లోడిని నేనెందుకు ఇలా చెడగొట్టానా, ఒక తల్లిగా నేను చేయాల్సిన ప్రార్థన చేయలేదు, వాడిని ఎలా పెంచాలో తెలియదు, ఒక అసమర్థురాలైన నాకు పిల్లల్ని ఎందుకు ఇచ్చావు దేవా అని నాకున్న ఒకే ఒక ఆప్షన్ ఇంకా దేవుడు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నా బిడ్డను ఎవరైనా చేయలేరు. పుట్టిన ఒక్కడిని కూడా నేను సరిగ్గా పెంచలేకపోయాను. పోనీ ఎవరన్నా వచ్చి పెంచుతారంటే ఎవ్వరు ఇప్పుడు వాడున్న స్టేజ్లోకి ఎవరేం చేయలేరు. అయితే ఒక్క ఆప్షనే నా కళ్ళ ముందర యేసయ్య ఉన్నాడు. నేను వెంటనే అప్పటి వరకు మ్యారేజ్ అయ్యి బాబు పుట్టిన తర్వాత నేను మందిరానికి వెళ్ళలేదు. మా ఇంటి దగ్గర ఎక్కడ మందిరం ఉండేది కాదు, చాలా లోపలికి ఉండేది. అప్పుడు బాబుని కంట్రోల్ కూడా చేయలేక నేను మందిరానికి కంప్లీట్గా దూరం అయిపోయాను. అయితే అప్పుడు ఎక్కడ మందిరం ఉందో ఇంటి దగ్గర వెతుక్కొని మందిరానికి వెళ్ళి ప్రేయర్ చేసేదాన్ని. ప్రేయర్ చేస్తున్నాను, ఏడుస్తున్నాను. బాబు నాకేదైనా అయితే మా బాబు పరిస్థితి ఏంటి, ఎవరు చూసుకుంటారు? అసలు మీ అందరి ప్రార్థన వల్ల దేవుడు నన్ను చాలా ఉన్నత స్థితిలో ఉంచాడు. కానీ నాకు పుట్టిన బిడ్డ ఈ 0 స్థితిలో నేను చూడలేకపోయాను. నాకు ఎప్పుడు దేవుడు నన్ను ఫెయిల్యూర్ స్టేజ్లో ఉంచలేదు. చిన్నప్పటి నుంచి కూడా, చిన్నప్పుడు చాలా అల్లరిగా ఉండేదాన్ని. కానీ దేవుడు నిర్ణయించుకున్న నన్ను క్రమంగా స్టడీస్లో వేసి నా అల్లరిని తగ్గించి నన్ను మంచిగా చదువులో రానిచ్చారు. కానీ నా కొడుకు ఏ స్టేజ్ లేకుండా అసలు తను అంత డిలేస్తో ఉండడం అనేది నేను తట్టుకోలేకపోయాను. ఎందుకు ఒక ఆఫీస్ వర్క్కి ల్యాప్టాప్ ముందర వేసుకుంటే
నేను నా కొడుకు దేవుడు, వీళ్ళు ముగ్గురం తప్పితే నా ఆలోచనలో ఇంకొకళ్ళు ఉండేవాళ్ళు కాదు. మమ్మల్ని ఎందుకు ఇట్లా చేసావు దేవా, నేను తప్పు చేస్తే నన్ను శిక్షించు, అంతేగాని నా వల్ల నేను చేసిన తప్పులకి నా కొడుకుని మాత్రం శిక్షించొద్దు. నేను చేసిన తప్పులకి నేను క్షమాపణ అడుగుతున్నాను, నేను నీకు దూరమయ్యాను, ఇస్తానన్న బిడ్డని ఇవ్వనని చెప్పాను. అప్పుడు అనుకున్నాను రక్షణ తీసుకుందాము, రక్షణ తీసుకుంటే నా బిడ్డకి స్వస్థతని ఇస్తావా దేవా అని అడిగాను. అయితే కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇప్పుడు నేను రక్షణ తీసుకుంటే మా ఇంట్లో ఎవరు మారలేరు, అందరూ విగ్రహారాధికులే. వీళ్ళ మధ్యన నేను శోధనలు ఎదుర్కోవాలి, అంత ఓపిక నాకు లేదు, అంత ప్రార్థన కూడా నాలో లేదు. అయితే తర్వాత అనుకున్నాను ముందైతే రక్షణ తీసుకుంటానని చెప్పాను కదా, బాబుకి రికవరీ అయిపోయిన తర్వాత దేవుడిని క్షమించమని అడుగుదా, ఇప్పుడు రక్షణ తీసుకోలేని దేవా అని చెప్దాం అనుకోని దేవుడినే మోసం చేయాలనుకున్నాను. అయితే హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు లాస్ట్ ఇయర్ ఉపవాసాలు, నా కొడుకు స్టేజ్ ఏంటో నేను తెలుసుకోవడానికి ఇక్కడ ప్రార్థన బాగా జరుగుతుంది. ఎవరికైనా సరే ఎంత సమస్యలు వచ్చిన వారినైనా దేవుడు త్రోసివేయని దేవుడు, నా కోసం ఇక్కడ అందరూ ప్రార్థిస్తారని చెప్పేసి దేవుడు సమాధానం కోసం నేను వచ్చినప్పుడు దేవుడు చెప్పారు, నేను వాడుకుంటాను, ధారాళంగా మాటలు ఇస్తాను, గంభీరమైన స్వరాన్ని ఇస్తాను, నువ్వు రక్షణ తీసుకోకు కుమార్తె అని చెప్పారు. రక్షణ తీసుకోమని చెప్పినా కూడా నాకు రక్షణ తీసుకోవాలని లేదు. ఇప్పుడు నేను రక్షణ తీసుకుంటే నేను అంత ప్రార్థన చేయలేను, ఒక పక్క బాబునే పట్టుకోలేకపోతున్నా, ఆఫీస్ వర్క్ చేసుకోవాలి, పోనీ ఆఫీస్ మానేద్దామంటే ఆల్రెడీ ఇల్లు తీసుకొని ఉన్నాం, దానికి EMI కట్టాలి, అన్నిట్లోనే ఎటు కాకుండా మిడిల్లో ఉండిపోయాను. అయితే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు రక్షణ తీసుకునే మనసుని నాకు ఇచ్చారు, రక్షణ తీసుకున్నాను. ఆ ఇయర్ రక్షణ తీసుకోవడానికి 2024 నాకు ఇచ్చిన వాగ్దానం దేవుడు నా జన్మిక మీదట నిన్నట్టుగా సిగ్గులు అందరని వాగ్దానం ఇచ్చాడు. అయితే మా బాబు విషయంలో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా బాబుని చూసి మమ్మల్ని ఏదో ఒక మాట అనేవాళ్ళు, మీకు పెంచడం రాదు, మీకు పిల్లోని అట్లా వదిలేస్తారా, అది ఇది అని చెప్పేసి అనేవాళ్ళు. మాకున్న సమస్యని బట్టి, మేమున్న స్థితిగతులను బట్టి ఆ రోజు నేను బాబుకి టీవీ పెట్టాల్సి వచ్చింది, పట్టుకునే వాళ్ళు లేక, నాకున్న సిచ్యువేషన్ బట్టి. కానీ నేను ఇప్పటికీ దేవుడిని క్షమించమని అడుగుతాను. నేను అప్పుడే ఒక అమ్మగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని వేరే ఎవరినన్నా హైర్ చేసుకొని బాబుని చూసుకోవడానికి ఉంచుకోవాల్సింది, కానీ నాకు ఆ రోజు ఆ సిచ్యువేషన్ కూడా లేకపోయింది కోవిడ్ టైం వల్ల. సో అయినా కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానం తీసుకొని రక్షణ తీసుకొని నేను ఇంటికి వెళ్ళినా బాబుని అనేక మంది అవమానిస్తుండేవాళ్ళు. వాడు 3 years బాబు, 3 years బాబుని అంతగా ఎందుకు అవమానిస్తున్నారు నాకు అర్థమయ్యేది కాదు. వాడికి ఎందుకు ఇంకా రాలేదు, వాడికి ఎందుకు ఇంకా మాట్లాడలేకపోతున్నాడు, వాడు ఎందుకు ఇంకా అందరిలో కలవలేకపోతున్నాడు అంటే వాడు ఉన్న స్టేజ్ అనేది వేరు. మిగతా పిల్లల్ని అందరినీ వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఉంచుకొని పెంచారు, కానీ మా బాబుని మేము దగ్గర నుంచి పెంచలేదు. కానీ మేము పెంచకపోయినా కూడా వాడున్న స్టేజ్ దేవుడిచ్చిన కృపే ఖచ్చితంగా. అయితే ఒకరికి నేను ఆన్సర్ ఇచ్చాను, ఇద్దరికి నేను ఆన్సర్ ఇచ్చాను, నా ముందర అన్న వాళ్ళకైతే నేను ఆన్సర్ ఇస్తాను, కానీ నా వెనక అనే వాళ్ళకి నేను ఆన్సర్ ఇవ్వలేదు. నేను బాబుని చూసుకొని బాబు పరిస్థితి ఏంటానని రోజు 3 గంటలకు లేచి ప్రార్థన చేసేదాన్ని. 3 గంటలకు లేచి ప్రార్థన చేసి, దేవా చూస్తున్నావా, నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏమో నా జన్మిక మీదట నిన్నట్టుగా సిగ్గులు అందరని ఇచ్చావు, కానీ బాబుని ఏమనో అందరూ అవమానిస్తున్నారు, వాడిని ఎవరి దగ్గర తీయట్లేదు, వాడిని మాత్రము నీ సేవకు అడిగావు, నీ సేవకి తల్లిగా నేను ప్రార్థన చేస్తున్నాను, నేను నీకు ఇవ్వాలని అనుకుంటాను, నువ్వే తీసుకో బాబుని. కానీ ఏ సేవ కొరకైతే తీసుకుంటున్నావో ఇండియాలోనే నెంబర్ 1 ఏ ఫీల్డ్కి అయితే బాబుని తీసుకుంటున్నావో ఆ ఫీల్డ్ లో ఎవరు ఇండియాలో ఫస్ట్ అంటే నా బాబు ఉండాలి దేవా, అంతగా వాడిని ఆశీర్వదించవని రోజు లేచి ప్రార్థన చేసేదాన్ని. అయితే ఈ ఉపవాస ప్రార్థనలకి నేను రావడానికి కారణం కూడా నేను ప్రార్థన చేసిన అంశాల గురించి దేవుడు నన్ను ఎలా అంటే వాటికి ఆన్సర్స్ అండ్ నేను ఎలా ఉండాలి, నేను ఎలా ప్రార్థన చేయాలి అని తెలుసుకోవడానికి నేను ఈ సంవత్సరం మళ్ళీ ఉపవాస ప్రార్థనలకు వచ్చాను. నేను ప్రార్థన చేసిన అంశాల ప్రతి దానికి దేవుడు నాకు సమాధానం ఇచ్చారు. దేవుడు చెప్పింది ఏంటంటే, నీ కుమారుణ్ణి గొప్ప దైవ సేవకునిగా మార్చి నేను వాడుకుంటాను, నీ ద్వారా నీ వాళ్ళందరికీ రక్షణ ఇస్తాను,
నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించబోతున్నాను. మా హస్బెండ్ నుండి నువ్వు దేవుడికి ఇచ్చే విషయంలో ఎప్పుడు ముందే ఉంటావు కానీ వెనుకుంటావు, నీ దేవుడు నీకు ఏమి ఇచ్చాడు, ఉన్న జీతంలోనే ఉన్నావు, 3-4 ఏళ్ళ నుంచి అదే జీతం తీసుకుంటున్నావు, నువ్వు ఎక్కడ ఎదిగావు అని అన్నప్పుడు నేను సజీవుల లెక్కలో ఉన్నాను, నాకు అదొక్కటి చాలు, దేవుడు నాకేదో ఇస్తాడని నేను ఇవ్వట్లేదు, కానీ దేవుడు నా పట్ల చేసిన కార్యాలకే ఆయన నాకు ఇచ్చిందే నేను నీకు ఇస్తున్నానని చెప్పాను. కానీ ఆ మాట విన్న దేవుడు తన బిడ్డలను అవమానిస్తే ఊరుకోరు. దానికే నేను ఎక్కడ నీకు లోటు రానివ్వను, నిన్ను అతి సమృద్ధిగా ఆశీర్వదించబోతున్నానని వాగ్దానం ఇచ్చాడు. మా హస్బెండ్ తనేంటంటే వాళ్ళ అమ్మమ్మ గారు దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఆ టైంలో తను దేవుని వైపు కొద్దిగా ప్రార్థన చేసుకోవడం అలా చేసేవాళ్ళు. వాళ్ళ అమ్మమ్మ చనిపోయిన తర్వాత కంప్లీట్ గా దేవునికి దూరం అయిపోయారు. మరి ప్రార్థన అంటే కొంతమంది వాళ్ళ రిలేటివ్స్ వల్ల దేవునికి ఇంకా దూరం అయిపోయారు. ఇలాగే ఉంటారు, ఇలాగే చేస్తారు వీళ్ళు అని చెప్పేసి. కానీ ఆయన గురించి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ భర్తకి నేను రక్షణ ఇస్తాను, ఇంకా ఓర్పుతో ఉండి ప్రార్థించు, నేను నిన్ను చూస్తున్న దేవుడు అని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడారు. ఇక్కడ ఉపవాస ప్రార్థనకి రావడం వల్ల నా ఆత్మీయ స్థితి ఎలా ఉందో నేను తెలుసుకోగలిగాను. నేను ఇంకా ఎలా నా ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకోవాలో తెలుసుకోగలిగాను. ఇక్కడ నా కోసం మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. ఒక్క నా ప్రార్థనా శక్తి అయితే సరిపోదు ఇన్ని సమాధానాలు నేను దేవుడి దగ్గర నుంచి పొందుకోవడానికి. సంఘమంతా అమ్మగారు, అయ్యగారు మా బాబు కోసం, మా కుటుంబం కోసం ఎంతో ప్రార్థన చేస్తున్నారు. మీ అందరికీ వందనాలు. ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థనలో నేను తీసుకున్న తీర్మానం ఏంటంటే, నా ఆత్మీయ స్థితి పెంచుకోవడానికి నేను ఇంకా ప్రార్థన చేసుకోవాలి, ఇంకా సువార్త నేను ఎంతో మందికి పరిచయం చేయాలి, నా బిడ్డని దేవుళ్ళలో పెంచాలి, నా భర్త రక్షణ కొరకు నేను ఇంకా ప్రార్థించాలి. వచ్చే సంవత్సరం ఉపవాస ప్రార్థన కల్లా నా భర్త రక్షణ పొంది మేము అందరం కలిసి ఉపవాస ప్రార్థనలు రావడానికి మీరందరినీ ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్షి దేవుడికి పుత్రాలు, ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు, కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి నా పేరు పవిత్ర. నేను 2017 సంవత్సరం నుంచి మరి బెతెస్దా గాడ్ మినిస్ట్రీ సంఘానికి వస్తున్నాను. అయితే నేను స్టార్టింగ్లో ఉన్నంత ఆత్మీయంగా ఉండేదాన్ని కాదు, నామకార్థంగాని కాదు, కానీ ప్రార్థన చేసేదాన్ని, వచ్చేదాన్ని, వెళ్ళేదాన్ని. అంతే ఆత్మీయంగా ఆత్మలో ఎక్కువ సంతోషించేదాన్ని కాదు. అది నాకు తెలిసేది కొన్ని కుటుంబ పరిస్థితులను బట్టి చిన్న బిడ్డలు ఉండడం ద్వారా వాళ్ళ మీద సమస్య నెట్టకూడదు, కానీ మరి కారణాలు అయితే దేవుడికి కూడా అవి చూపించేదాన్ని. ప్రభు పిల్లలు ఉన్నారు కదా, ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి కదా అలా అని చెప్పేదాన్ని. దేవునితో లోతుగా అనుభవంలోకి వెళ్ళేదాన్ని కాదు, వ్యక్తిగత ప్రార్థన ఉండేది కాదు, మరి దేవునిలో ఎక్కువగా గడిపేదాన్ని కాదు. అసలు మెయిన్ వాక్యం చదువుకోవడం మానేశాను పూర్తిగా. అయ్యగారు వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యం ఎక్కడుందో అంతకుముందు తెలిసింది, నేను ఎక్కడుందో అసలు గుర్తు రావడానికి చాలా టైం పట్టేసేది అనమాట. అంత పూర్తిగా దేవునికి దూరం అయిపోయాను. అసలు వాక్యం చదవటం పూర్తిగా మానేశాను. అయితే ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఎక్కువ మంది సేవకుల ద్వారా, ప్రతి సేవకుల ద్వారా నాతోనే మాట్లాడుతున్నాడు దేవుడు, నా పక్కనే నుంచి మాట్లాడుతున్నాడు, నన్నే గద్దిస్తున్నాడు అని ఫీలింగ్ వచ్చేది. అసలు నేను ఏమైతే కోల్పోయానో, ఆత్మీయంగా ఏ ఆనందాన్ని అయితే కోల్పోయానో అదంతా గుర్తు చేశారు దేవుడు. చాలా చాలా ఒక పక్కన సంతోషం వేస్తుంది. అయ్యో ఇన్ని సంవత్సరాలు ఎంత దూరంగా ఉన్నాను దేవునికి దూరంగా ఉండి అసలు ఎలా బ్రతుకుతున్నాను అని చాలా బాధేస్తుంది. సరైన తీర్మానం కూడా లేదు నాకు. 40 రోజుల ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో కూడా కొన్నిసార్లు పిల్లలు నిద్రపోయారని అలా మానేశాను. అసలు పూర్తిగా సమర్పణతో కూడా రాలేకపోయాను అసలు. కానీ ఉపవాస ప్రార్థనలో కూడా పూర్తిగా ఫుల్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఉంటాను అనుకోలేదు. 7 days దేవుడు ఉండడానికి అవకాశం ఇచ్చారు, నిజంగా అవకాశం ఇచ్చారు, పరిస్థితులన్నిటిని అనుకూలపరిచారు. అయినా దాన్ని త్రోసివేసి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని మానేశాను. ఒకరోజు పడుకుంటే దేవుడు మరి బైబిల్ రెఫరెన్స్ చూపించి చాలా గద్దించారు. తిరుగుబాటు గురించి వచ్చింది ఆ వచనం. అసలు ఆదివారం సాయంత్రం అనమాట దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకున్నాను, ప్రభువా నాదే తప్పు, ప్రభువా ఎంత గొప్ప సమయాన్ని ఇచ్చారు, నాదే తప్పు కేవలం, ప్రభువా దయతో నన్ను క్షమించండి. ఆత్మీయ తల్లిదండ్రుల మాటను త్రోసివేసి నేను ఏ విధంగా ఉండగలను, బ్రతకగలను ప్రభు అనుకుని ఒప్పుకుని మరి 5 days ఫాస్టింగ్ ఉండడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. అసలు ఫాస్టింగ్ ఉండడానికి ఉద్దేశం ఏంటంటే కేవలం ఆత్మీయంగా చాలా వెనకబడిపోయి ఉన్నాను. శరీర బలహీనత, ఇన్ని బలహీనతలు ఉంటే శారీరకంగా ఖచ్చితంగా మరణిస్తారనమాట. ఆత్మీయంగా అంత బలహీనంగా ఉన్నాను.
దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడేంత సంబంధం కలిగి నేను పూర్తిగా దేవునికి దూరం అయిపోయాను. దేవుని మాటలు వింటున్నాను, దేవుని దాసుల ద్వారా రోజు వాక్యం వింటున్నాను మాత్రమే. అసలు నా హృదయంలోనికి చేర్చుకోవట్లేదు, అసలు కాన్సన్ట్రేషన్గా వినట్లేదు. అసలు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నా అనుభవం అసలు ఎంత ఆనందంగా ఉందో, అసలు ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరూ అనుభవించారు ఆనందాన్ని. అసలు ఈ ప్రార్థన చేసుకుంటున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, పాటలతో దేవుని స్తుతిస్తున్నాం. అసలు నా ఆనందం అసలు ఎవరికి వాళ్ళ పర్సనల్గా అనుభవిస్తేనే తెలుస్తుంది అన్నమాట. దేవునిలో ఎంతో ఎదగడానికి మరి దేవునితో దగ్గరగా ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేసుకునే విధానం వేరండి. దేవుని సన్నిధిలో ఎప్పుడు దేవుని కృప ఉంటుంది, ఎప్పుడు ఆయన మన పక్కనే ఉంటారు. దేవుని సన్నిధికి ఇంటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అసలు దేవుని సన్నిధిలో ఇలా ఇప్పుడు ప్రార్థనలు అయిపోయినాయంటే ఆత్మలో ఎంతో దుఃఖం వచ్చేస్తుంది. ప్రభువా మరలా ఇంటికి వెళ్ళిపోవాలి, మరలా జీవితంలో ఉండాలి, అట్లానే చాలా బాధ వస్తుంది, తెలియని దుఃఖం వస్తుంది. కానీ మా తీర్మానం ఏంటంటే ప్రార్థన చేసుకుంటే మొన్న అమ్మగారి ద్వారా ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడారు. నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభువా అసలు మీ దృష్టిలో నేనున్నాను, మీకు కనిపిస్తున్నానా, అసలు కనిపించట్లేదు అని భారంతో ప్రార్థన చేసుకుంటుంటే అమ్మగారి ద్వారా దేవుడు మాట్లాడారు. నువ్వు నా ఏర్పాటులో ఉన్నావమ్మా, నా అరచేతిలో నేను చెక్కుకున్నానని మాట్లాడారు. చాలా సంతోషం. ప్రభా ఇంకా ఆత్మీయంగా మీ దృష్టిలో ఉన్నానా ప్రభా, ఒకటే ప్రార్థన చేసుకున్నాను. నాకు పెళ్ళికి ముందు ఎక్కువ ఆత్మను రక్షించాలి ప్రభా, మరి సేవకుని కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు వ్యక్తిగతంగా తెలుసు ఆత్మను రక్షించాలి ప్రభా. ఈ లోకంలో ఏ రకమైన సంతోషం నాకు వద్దు ప్రభా, కొన్ని ఆత్మలను మీరు మీ సన్నిధిగా నడిపించాలి, నేను రక్షించాల్సిన ఆత్మలు ఎవరు రక్షిస్తారని ఎప్పుడు ప్రార్థన చేసుకునేదని నా దగ్గర ఆత్మ నడిపించండి ప్రభా. ఆత్మను రక్షించాలని భారంతో ఉండే నేను మరి ఆత్మలో చల్లారిపోవడం వల్ల ఇవేమీ గుర్తులేవు. అసలు ఇక్కడ సన్నిధిలో కూడా ప్రార్థన చేసుకుంటుంటే దేవుని సన్నిధి మాతో ఉండి అన్నీ బయలుపరుస్తున్నాడు, అన్నీ గుర్తు చేస్తున్నాడు దేవుడు. నా పాపాలన్నీ ఒప్పుకున్నాను, దేవుని దగ్గర మాట్లాడారు. అనేక ఆత్మ మీకు అప్పగిస్తున్నాను, అనేక ఆత్మలు నీ ద్వారా రక్షిస్తానని చెప్పారు. నేను ఎంతో సంతోషించాను. అర్హురాలని కాదు ప్రభు, మీ పిలుపును విడిచిపెట్టాను ప్రభు. మరలా నా ఆత్మీయ స్థితి నాకు గుర్తు చేసినందుకు వందనాలను ఎంతో సంతోషించాను. మరి నా తీర్మానం ఏంటంటే ఆత్మీయ తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, వారికి విధేయత చూపించాలి, వారితో దేవుని పనులు వారికి సహకారులుగా ఉండాలి, వారికి వ్యతిరేకంగా ఉండకూడదు. మరి దేవుని పనులు ఏ పని ఉన్నప్పటికీ, ఏ చిన్న పని అయినప్పటికీ దేవుని పనులు ముందు కొనసాగాలి. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలోనే ఉండాలి. నేను లోకంలో జీవించకూడదు. ఒకటే తీర్మానం చేసుకున్న ప్రభువా, నన్ను లోకంలో ఉంచొద్దు ప్రభువా, ఉంటే ఇంటి దగ్గర లేకపోతే సన్నిధిలోనే, లోకంలో కానీ పాపంలో కానీ హాస్పిటల్స్లో వ్యర్థమైన చోట ఎక్కడ నన్ను ఉంచొద్దు ప్రభువా. ఎల్లప్పుడు మీ పాదాల దగ్గరే ఉండాలి ప్రభా, మీ బలిపీఠం దగ్గరే ఉండాలి ప్రభా అని తీర్మానం చేసుకున్నాను. ఆ తీర్మానంలో నేను స్థిరంగా ఉండినట్లు దయచేసి నా కొరకు ప్రార్థించండి. నేను నా యజమాని దేవుళ్ళు ఎక్కువగా ఎదగాలని, నా బిడ్డలను దేవుళ్ళే పెంచుకోవాలని, వాళ్ళని దేవుని సాక్షులుగా ఉంచాలని దేవుడు మాట్లాడారు. నీ బిడ్డని మరణం నుంచి తప్పించిన వాడు నేనేనని. అవును, ఈరోజు మీ స్థితిలో ఉన్నామంటే కేవలం దేవుని కృపే. ప్రేమ విషయంలో దేవుడు గొప్ప కార్యం జరిగించారు. గుర్తొచ్చినప్పుడల్లా ప్రార్థన చేసుకుంటున్నాను. కానీ దేవుడు ఏం మాట్లాడారంటే ప్రతిరోజు కృతజ్ఞత కలిగి ఉండమన్నారు. చాలా సిగ్గనిపించింది. గుర్తొచ్చినప్పుడు దేవుని స్తుతించుకునేదో ఏదో కన్నీరు కార్చడం కదా, ప్రతిరోజు కృతజ్ఞత కలిగి జీవించమని అమ్మగారి ద్వారా మాట్లాడారు. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవట్లేదు. నేను గుర్తొచ్చినప్పుడు ఏదో నామకార్థం గల చేసేదాన్ని. ఈ స్థితిలో ఇలా బ్రతికి ఉన్నామంటే, అసలు దేవుని సన్నిధిలో ఈ విధంగా ఇలా నిలిచి ఉన్నామంటే కేవలం దేవుని కృప. దేవునికి జీవితాంతం కృతజ్ఞత కలిగి ఉండడం తప్ప నేను ఇంకేమీ చేయలేను. దేవుని మాటకు లోబడాలని, దేవుని దాసులకు లోబడి ఉండాలని, నేను చేసుకున్న తీర్మానంలో స్థిరంగా ఉండాలని, నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.